అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి టీటీడీ ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానం ఆ సందర్శన కార్యక్రమంలో శ్రీవారిని దర్శించుకునే ఆ సందర్భంలో అనుకోని ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది. అది ఒక దుర్ఘటన అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది వరకు క్షతగాత్రులు అవ్వడం, కొంతమంది ప్రాణాలు కోల్పోవడం అయితే ఈ దుర్ఘటనలో జరిగింది. అయితే దీనికి సంబంధించి సీఎం గారు కావచ్చు, లేకపోతే డిప్యూటీ సీఎం గారు కావచ్చు, అక్కడ సిమ్స్ హాస్పిటల్‌కి సంబంధించి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారిని కోలుకునే విధంగా పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రోటోకాల్‌ని పాటించడం అయితే జరిగింది. అంటే అక్కడ నినాదాలు గానీ, లేకపోతే పార్టీ జెండాలు గానీ, లేకపోతే పార్టీకి సంబంధించిన అరుపులు గానీ, లేకపోతే జై జనసేనాని అని గానీ, లేకపోతే జై టీడీపీ, లేకపోతే పవన్ కళ్యాణ్ అని ఇలాంటి నినాదాలు ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా ఇలాంటి నినాదాలు గానీ, ఇలాంటి గొడవలు గానీ చోటు చేసుకున్న దుర్ఘటన అయితే లేదు. కానీ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి సిమ్స్ హాస్పిటల్‌కి ఎప్పుడైతే వెళుతున్నారో, సిమ్స్ హాస్పిటల్‌ని ఎప్పుడైతే రీచ్ అయ్యారో, అక్కడ కార్యకర్తల యొక్క గందరగోళం అయితే మొదలైంది. అదేంటంటే జై జగన్, జై సీఎం గారు అని. అంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో, క్షతగాత్రులు గాయపడిన వారు ఎవరైతే ఉన్నారో వారిని పరామర్శించడానికి వెళుతున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిచ్చ అనేది పీక్స్‌లోనే ఉంది, తగ్గలేదు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ నినాదాలేంటి, హాస్పిటల్ వాతావరణం అనేది కొంతమంది రోగులు ఉంటారు, హార్ట్ పేషెంట్స్ ఉంటారు, వివిధ రోగాలకు చెందినటువంటి వ్యక్తులు ఉంటారు అక్కడ చికిత్స పొందుతూ. వారి యొక్క మానసిక స్థైర్యాన్ని ఏం చేయాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పిచ్చి నినాదాలు చేసుకుంటూ, కార్యకర్తల అరుపులతో నవ్వుకుంటూ, సెల్ఫీలు తీసుకుంటూ వెళ్ళడం అయితే పరామర్శించడానికి జరిగింది. దీనిపైన కూటమిలోని నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అసహించుకునే రీతిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దుశ్చర్యలు అయితే ఉన్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకసారి ఆయన ఎలా నవ్వుతున్నారు, లేకపోతే వారిని పరామర్శించేప్పుడు కూడా పరామర్శ అంటే ఏంటి, ప్రజల్ని ఏదో ఒక విధంగా వారి బాధను తగ్గించే విధంగా పాటుపడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ ఉండడం ఏంటి, ఆ వెకిలి నవ్వులేంటి, ఇవి ఎలా ఉంటే వీటికి సంబంధించి ఆ పక్కన అక్కడ సెలైన్లు పెడుతూ ఉన్నారు కదా, ఆ సెలైన్ని అటు ఇటు ఊపడం, కదపడం, పక్కన తీసేయడం, ఇవన్నీ ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఒక పదవి కోసమో లేకపోతే ఒక డబ్బు సంపాదన ధ్యేయంగా ఈ ఉద్యమం అనేది ఉందే తప్ప ప్రజల కోసం కాదు, ప్రజల క్షేమం కోసం కాదు అనే విధంగా కూటమి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదా ప్రజల్లో కూడా కొంతవరకు ఇలాంటి దుర్ఘటనలు చూసినప్పుడు వైసీపీ పైన ఇంకా కూడా వ్యతిరేకత మొదలయ్యే భావనలు అయితే ఉన్నాయి.